ఎంత పడుతుంది ఒక్కటి? 150 పడుతుందా? ఓకే. ఎక్కడన్నా మీది? మన కుమ్మరిగూడమేనా? జానకపురం ఉన్నది. ఓన్లీ కర్రీలేనా? అన్నీ వండుకోవచ్చు. అన్నం అన్నం వండుకోవచ్చా? కాయగూరలు కాంచాలి, కారు పప్పు అన్నం వండుకోవచ్చు. కాబట్టి పువ్వు సుతం అంటే అర్థం కాదు. అన్నం సుతం వండుకోవచ్చు. ఏది అనుకున్నా పర్వాలేదు. తిరిగినే పడతాం. అందం ఎక్కువ పెట్టే ఉండదు, తక్కువ పెట్టే ఉండదు. ఓకే. మటన్ అయితే ఇట్లా పెద్ద దాంట్లో వండాలి. అది చిన్నది అంటే చిన్నది పావుకూర వండుకుంటుంటారా? 150 ఒక్కటే. కట్టెల పొయ్యి మీద బాగుంటుందమ్మా. అది సేమ్ కట్టెల పొయ్యి మీద బాగుంటుంది కాదమ్మా. అది చిన్నది కాదు, చిన్నది. అది కిలో ఉడుకుతుంది, అది కిలోన్నర ఉడుకుతుంది. ఈ రేంజ్ ఉన్నాయా? అంత లేవు అన్న, చిన్నగా ఉన్నాయి. అంతే కావాలంటే రేపన్నా రేపు పెడితే ఎల్లుండన్నా ఎట్లన్నా. ఇవి చేసి లోపల ఇస్తారు అన్నట్టు. పచ్చి లోపల వేసి గిట్ల తెల్లగా కావాలి. ఇట్లా తెల్లగా అయిన తర్వాత మళ్ళీ బయట వేసి సాయంత్రం బాంబేడు అలా బట్టీలో పెట్టి కావాలి. బట్టీలో పెడితే ఎన్ని రోజులు కాలుతాయి ఇవి? సాయంత్రం పెట్టి వన్ డే. ఇప్పుడు మాకు ఈ రేంజ్ కావాలి. ఇట్లాంటిది ఒకటి, ఈ రేంజ్లో ఒకటి. అట్లయితే రేపు ఎల్లుండి వరకు రండి. అంతేనా? ఎంత రేట్ ఎంత పడుతుంది ఇది? అది రేట్ 250. ఇది పెద్ద. ఇవి ఇవి 200 కావచ్చు. అవునా? నీ దగ్గర ఇది 150. ఇంతకన్నా చిన్నవి కూడా ఉన్నాయి, పెరుగు తోడేసుకున్నాను ఇట్లా. అల్లు కదా లోట్లు అన్నవి సైజుగా ఉందంటే ఇంకా కొంచెం వెడల్పు ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నది. అట్లాంటిది కావాలి. సేమ్ ఇది లోతున్నదా? లోతున్నది. అంటే అది ఇది ఒకటేనా? ఒకటే. ఇది చేపల కూర లాంటివి వండుకుంటే మంచిగా ఉంటుంది. ఇది మటన్ ఇట్లా వండుకునేందుకు బాగుంటుంది. ఓకే ఓకే. చేపల కూర మనం పులుసు పెట్టుకుంటే వేరుపు ఉంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది అని ఊకే దాంట్లో కలపకుండా చిన్నగా ఉన్నాయి. ఓకే. 1/2 కిలో వరకు అయితే ఉక్కుతాయి. సిటీకి తీసుకుపోతారా మీరు ఇవి? లేదన్నా, ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు. ఈ సాయంత్రం అన్నం వంపుతావు చూసినావా, ఆ గంజిలో పోసి కొంచెం నూనె వేసి గ్యాస్ మీద పెట్టి తుక్క అనేదాకా ఆ గంజితో పెట్టిన తర్వాత పొద్దున తీసేసుకొని వండుకోవచ్చు. సరే.